పెద్దలను పిల్లలు గడపపై కూర్చొనివ్వకపోతుండేను. కాస్త పెద్దలు సాహసం చేసి కూర్చున్నా కూడా కేకలేసి వారిని క్రిందకు దింపేసేవారు. ఇది ఓ మూఢనమ్మకంగా గత కొద్ది కాలం వరకు భావింపబడేది. డ్రౌసింగ్ రాడ్ను కనుగొన్న తర్వాత గడపపై కూర్చోరాదు అనడంలో శాస్త్రీయ అంశం ఉందని తెలియవచ్చింది. డ్రౌసింగ్ రాడ్ అనే పరికరాన్ని తలుపు ఫ్రేమ్ వద్ద ఉంచినా అక్కడ ప్రతికూల శక్తి నలుదిశలా వెదజల్లడం మనం గమనించవచ్చు. కాబట్టి జ్ఞానవంతులైన మన పూర్వీకులు ఈ విషయం ముందుగానే తెలుసు కాబట్టి ఇలాంటి నిషేధం పెట్టారు. కాబట్టి తలుపు ఫ్రేమ్ వద్ద ఎలాంటి పనులకు తావు ఇవ్వలేదు. అలా నిషేధించడానికి తలుపు ఫ్రేమ్ వద్ద ప్రతికూల శక్తి ప్రసారం ఉండడమే ఈ నిషేధం వెనుక ఉన్న రహస్యం. ఇలా తలుపు ఫ్రేమ్ నుండి ప్రతికూల శక్తి తరంగాల ప్రసారం ఉండడానికి గల కారణం ఫ్రేమ్ చతురస్రాకారంలో ఉండడమే. ఈ విషయం గ్రహించే కాబోలు చైనీయులు కిటికీలను తలుపులను పైభాగంలో వంపుగా ఆర్చ్ మాదిరి నిర్మిస్తారు. మన దేవాలయాలు మరియు చర్చిలు కూడా ద్వారాల వద్ద పైభాగం వంపులుగా ఆర్చిల